హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్. నమస్తే. నేను మీ ప్రకాష్‌ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి తెలుగులో ఈ 3 కూడా ప్రధాన వార్తాపత్రికలు. సో, ఈ మూడిట్లో వచ్చే ముఖ్యమైన అంశాల్ని ప్రతిరోజు కూడా 10-15 నిమిషాల పాటు చర్చించుకోవడం మన యొక్క కంటెంట్ అండి. సో, వీడియో చివరి వరకు చూసి ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఒక లైక్ చేస్తే 100 మందికి చూపిస్తుంది. సో, యూట్యూబ్ అల్గారిథం అలాగే డిజైన్ చేయబడిందండి. సో, ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే పరుగు తీయాలి. మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలకు సీఎం ఆదేశం అంటండి. ఆయా శాఖల పనితీరుపై సుదీర్ఘ సమీక్ష, ప్రోగ్రెస్ రిపోర్ట్, సంతృప్తి శాతాలతో ప్రజెంటేషన్ అంటండి. నిర్దిష్ట లక్ష్యాలు విధిస్తూ ఆదేశాలు. సంక్షేమం, అభివృద్ధి రెండూ జరగాల్సిందే. తగిన విధంగా ఆర్థిక వనరుల సమీకరణ. 3 నెలల్లో ప్రజల సంతృప్తి 80% కావాలి. 15 రోజుల్లో ఫైల్ క్లియర్ చేయాల్సిందే. మంత్రులు, కార్యదర్శులు ప్రజల్లోకి వెళ్ళాలి. జనవరి 15 నుంచి ఫైల్ అన్నీ ఆన్లైన్లో ఉండాలంటండి. సో, ఇక నిన్న సమీక్ష నిర్వహించారు మంత్రులతో చంద్రబాబు నాయుడు గారు. సో, కేంద్ర నిధుల్ని ఖర్చు చేయలేరా, మురిగిపోయే పరిస్థితి రానియద్దు. డెడ్లైన్ పూర్తి అవ్వగానే శాఖలకు ఫోన్ చేస్తా. అప్పటికి వాడకపోతే మీ జీతాల నుంచి కట్ చేస్తాం. సో, కార్యదర్శుల్ని హెచ్చరించిన చంద్రబాబు అంటండి. సో, నిన్న అలాగే పవన్ కళ్యాణ్ గారి విషయం వస్తే పల్లెల్లో పట్టణ స్థాయి సేవలు అంటండి. పీఆర్ ఉద్యోగులతో ముఖాముఖితో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సంస్కరణలకు అత్యంత ప్రాధాన్యం. ప్రధాని సీఎం నేతృత్వంలో మార్పు. ప్రజల సంతోషమే ముఖ్యం అంటండి. ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చాం. ఆ మేరకు ఫలితాలు రావాలి. వైసీపీ హయాంలో పదోన్నతుల బదిలీలకు బేరం పెట్టారు. ఆర్థికంగా గాడిన పడితే అన్నీ చేస్తాం. ఉద్యోగులను వేధించొద్దు అంటూ పంచాయతీరాజ్ శాఖ మాటామంతిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటండి. సో, ఇక ఆంధ్రజ్యోతిలో వివేకా కేసు గురించి రాశారు. వివేకా హత్య కేసులో మరింత దర్యాప్తునకు ఓకే. పాక్షిక విచారణకు అనుమతించిన నాంపల్లి సిబిఐ కోర్టు అంటండి. సునీల్ యాదవ్, కిరణ్ యాదవ్తో వైఎస్ ప్రకాష్ రెడ్డి, అర్జున్ రెడ్డి ఫోన్ సంభాషణలపైన దర్యాప్తు 1 నెల రోజుల్లో పూర్తి చేయాలని సిబిఐకి నిర్దేశం అంటండి. మాజీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరింత లోతైన దర్యాప్తు చేసేందుకు సిబిఐ కోర్టు పాక్షికంగా అనుమతించిందటండి. ఈ కేసులోని అసలు సూత్రధారులు తప్పించుకోకుండా ఉండాలంటే మరోసారి సమగ్ర దర్యాప్తు చేయాలని గత నెల 21వ తేదీన నాంపల్లి కోర్టు సిబిఐ ప్రత్యేక కోర్టులో వివేకా కుమార్తె సునీతారెడ్డి పిటిషన్ వేయడం తెలిసిందే. సో, దీనిపై విచారించిన న్యాయాధికారి టి రఘురాం కొన్ని షరతులతో దర్యాప్తు చేసేందుకు అనుమతిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారంట. ఈ కేసులో ఏటూగా ఉన్న సునీల్ యాదవ్, అతడి సోదరుడు కిరణ్ యాదవ్తో వైఎస్ ప్రకాష్ రెడ్డి, వైసీపీ యువజన విభాగంలో కీలక పనిచేసిన ప్రకాష్ రెడ్డి మనవడు అర్జున్ రెడ్డి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు, మెసేజ్ల గురించి ప్రస్తావించారంట. సో, అలాగే తిరుమలలో నిన్న ఇంకొక స్కామ్ బయటపడిందంటండి. పట్టు కాదు, పాలిస్టర్. టీటీడీలో వెలుగు చూసిన మరో స్కామ్. శ్రీవారిని దర్శించేందుకు ప్రముఖులు, భక్తులు కప్పే పట్టు వస్త్రాల కొనుగోలులోనూ కకృతి. ధర్మవరం, మైసూరు ల్యాబ్లో నిర్ధారణ. 350 రూపాయలు విలువైన వస్తువుని, పట్టు వస్త్రాన్ని 1389 రూపాయలు కొనుగోలు అంటండి. నగిరి వీఆర్ఎస్ ఎక్స్పోర్ట్ నుంచి వేలాదిగా ఏసీబీ విచారణకు టీటీడీ లేఖ అంటండి. దీంట్లో కూడా కల్తీ చేశారంట. సో, ఇక కల్తీ నేపి పోలీసులకు ఫిర్యాదు చేయలేదేం. టీటీడీ చైర్మన్ ఇచ్చిన సమాచారం ఈవోకి ఎందుకు ఇవ్వలేదు? తెలిసి ఎందుకు అనుమతించారు? మైసూరు సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ను ఎందుకు తొక్కిపెట్టారు? డైరీలకు సహకరించకపోతే 3.50 లక్షలు ఎందుకు తీసుకున్నారు? సుబ్రహ్మణ్యంపై సిటీ ప్రశ్నల వర్షం ఉండండి. సో, 12 మందిపై ప్రాసిక్యూషన్ చేయాలనేసి టీటీడీ ఈవో అనుమతి కోరుతూ సిట్ లేఖ రాసిందంటండి టీటీడీకి. సో, ఇక ఇండిగో సంక్షోభం గురించి తెలిసిందే కదా, దాని గురించి రాశారు. నిన్న రామ్మోహన్ నాయుడు గారు పార్లమెంట్లో దీనిపైన వివరణ ఇచ్చారండి. ఏంటంటే, ప్రయోజిత సంక్షోభం. ఇండిగో విమానాల రద్దు ఉద్దేశపూర్వకమే జరిగిండొచ్చు. పరిష్కారం కోసం అన్ని కోణాలను పరిశీలిస్తున్నాం. అవసరమైతే ఇండిగో సీఈఓని తొలగిస్తాం. జరిమానాలు, అత్యంత కఠిన చర్యలు ఉంటాయంటండి వాళ్ళ మీద. వారం రోజులుగా సరిగా నిద్రపోక పోలేదు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. బుధవారం 250కి పైగా ఇండిగో సంస్థలు రద్దయ్యాయంటే అండి. ఇదిలా ఉండగా అలా జరిగిందనమాట. సో